ఇప్పుడు రైతుల పరిస్థితి ఘోరంగా ఉందే. లీడర్లు ఓట్ల కాడికి వచ్చినప్పుడు అన్ని చెప్తారు, నెత్తిలకి ఎత్తుకొని కూర్చోబెట్టుకుంటారు, తొడ మీద కూర్చోబెట్టుకుంటారు, ఓటు వేసినాక తంతుర్రు వెనక. మళ్ళీ ఇప్పుడు మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికార పార్టీ ఏ పార్టీ అయినా కానీ ఉన్నప్పుడు ఏమంటారు, ఆడ ఏసీ రూమ్లలో కూర్చొని మీకు అన్ని చేస్తున్నాం ఇన్ని చేస్తున్నాం, రైతే రాజు, రైతు లేకపోతే దేశమే లేదని చెప్తాడు. వీడికి వస్తే అసలు పరిస్థితి అర్థమవుతుంది. మేము 6 నెలలు కష్టపడి చేసి పెట్టుబడులు పెట్టి అన్నీ చేసి రోగాలకు తట్టుకొని అన్నీ చేసుకుంటూ వచ్చినాక లాస్ట్ మూమెంట్లో ఏమవుతుంది, మార్కెట్లో పోసినాక ఇప్పటికి నెల 15 రోజులు మేము వరికోత కోసి ఇప్పటి వరకు సగం ఒడ్లు కూడా పోలేము మా దాన. కానీ మరి నిన్న ముఖ్యమంత్రి ఏమంటాడు 80% కొనేసినాం, ఇంకో 10-20% ఉందంటాను. ఇప్పుడు మా మార్కెట్ చూడరాదు, మా దగ్గర 100 లారీలకు పైన అవుతాయి మినిమం. ఇప్పటికీ 30 లారీలు కూడా పోలే. అంటే మా దగ్గర ఎంతో క్రాప్ ఉన్నట్టు ఇంకా 70% ఉన్నట్టే కదా. మరి ఏది ఇప్పుడు ఈ గాలి దుమారాలకు ఈ వానలకు ఎంతకైనా ఆపుతాం? ఎన్ని పరదాలు కొనుక్కొచ్చేస్తాం? పంటకు 4-5 పరదాలు పోతాయి, అడుగు పరదాలు పోతాయి, పై పరదాలు పోతాయి. 2 నెలలు ఆగే వరకు ఏముంటాయి? ఆ ఒడ్లు తూకం రావు. ఇప్పుడు చూడాలి 10 మ్యాచర్ రావు మాయి. ఏ రాశి చూసుకో నువ్వు, 10 మ్యాచర్ కూడా రాదు. అంటే పేలాల లెక్క అవుతాయి అవి. ఎండి నువ్వు కుప్ప పోసినాక కూడా మొత్తం జిగు లేకుండా పోతుంది. ఆడిపోయినాక మిల్లు అయినా ఏమంటుండు, నీ బియ్యం అని నూకలు అవుతున్నాయి, నాకొద్దు కటింగ్ ఆయన నోటికి ఎంత వస్తే అంత. ఇక ఒక్కొక్క గింజ ఏరుతాడు ప్లేట్లో పోసి, తాలు గింతుంది ఇది గింతుంది అని మొత్తం మీద గుండుసున్న పెడుతురు మాకు. అందరి మధ్యలో చుట్టూ తిరిగి అనుభవించేది రైతే. కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఏంటంటే లీడర్లు ఒకరికొకరు అనుకుంటారు, నన్ను మర్చిపోద్దని చెప్పుడు. కానీ రైతుకు మేలు చేసేటోళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు రైతు బంధు ఇస్తా అంటాడే, అది ఎక్కడో అరచేతిలో మోసేలో బెల్లం పెట్టి అరచేత నాక పెడుతుండు గిత్త. ఎందుకు? నువ్వు కరెక్ట్ గిట్టుబాటు రేటు ఇయ్యి రైతుకు. నువ్వు ఫర్టిలైజర్కి ఏం పెరుగుతుంది, లేబర్కి ఏం పెరుగుతుంది, పెస్టిసైడ్స్కి ఏం పెరుగుతుంది, కవులు ఏం పెరుగుతున్నాయి, దాని ప్రకారం రైతుకు గిట్టుబాటు రేటు ప్రకటించు. నువ్వు రూపాయి సాయం చేయకు, ఇబ్బంది ఉండదు. గిట్టుబాటు ఇప్పుడు కంపెనీ వాళ్ళకి గిట్టుబాటు రేటు ఇచ్చినట్టు రైతుకు కూడా గిట్టుబాటు రేటు ఇస్తే మనం ఎందుకు ధర్నాలు చేస్తాం, ఎందుకు అంటాం? మాకు కూడా ఇప్పుడు కంపెనీ వాళ్ళు దాచిపెట్టుకుంటే సామాన్ ఖరాబు కాకుండా ఎట్లుంది, మాకు కూడా అట్లా చెయ్యి. రైతే కదా దేశానికి ఎన్నుముక. మరి ఎందుకు చేస్తలేరు? ఇవన్నీ చెప్పుడు కట్టుకథల వరకే ఉంది, కానీ నిజానికి వచ్చే వరకు ఇంట్లో 10 పైసలంతూ కూడా లేదే రైతుకు మేలు. ఈ ప్రజాపాలన ఏ పార్టీ వచ్చినా గట్టినే ఉంది. ఇగో ఈ పార్టీ వచ్చింది ఇది డెవలప్ అయ్యింది, ఈ పార్టీ వచ్చింది డెవలప్ అయ్యింది. కొంచెం రాజశేఖర రెడ్డి పీరియడ్లో రైతులకు మేలు అయ్యింది వాస్తవానికి. కొంచెం అప్పుడు సంతోషంగా ఉన్నాం. ఇక ఇప్పుడు మొన్నటి గవర్నమెంట్ అట్నే ఉంది, ఈ గవర్నమెంట్ అట్నే ఉంది. కష్టపడి పండిస్తారు కదా ఆ పంట, అంటే వ్యవసాయం చేసుడు కష్టం ఉందా, అమ్ముడు కష్టం ఉందా? అమ్ముడే కష్టం ఎక్కువ ఉంది. వ్యవసాయానికంటే ఇప్పుడు పైసలు ఉంటే అట్లా పోయి షాపులో మనకు అన్ని దొరుకుతున్నాయి, తీసుకొస్తున్నాం. శాత కాకపోతే మనిషిని ఎంగేజ్ చేసుకొని పని చేస్తున్నాం. వీడికి వచ్చే వరకు మనం ఏం చేయలేకపోతున్నాం కదా. వాళ్ళు వచ్చి కొనుగోలు చేసి లారీ ఆడిపోయినాక ఆయన దించుకొని బిల్లు రాసి ఇచ్చేదాకా భయమే. ఆడ ఎంత కటింగ్ పెడతాడో అర్థం కాదు మాకు. నమస్తే సార్ అని దండం పెట్టాలి, కాలు పట్టుకోవాలి. రైతులు కూడా కాలు పట్టుకున్న వాళ్ళు చాలా వరకు. వ్యవసాయం అంటేనే ఘోరంగా ఉంది. దీనికంటే చెప్రాష్ పని చేసుకున్నది నయం ఉంది. నన్ను దొరుకుతాయి వాచ్మెన్ చేసుకుంది నయం ఉంది. అవునా, అంత ఘోరంగా ఉంది పరిస్థితులు అట్లున్నాయి. ఇప్పుడు ఆఖరికి ఆ చెప్రాష్ పని చేసుకుంటే నెలకు 20,000 వస్తాయనే నమ్మకం అని ఉంటుంది. రైతుకు అది కూడా లేదు, ఆ నమ్మకం కూడా లేదు. నిజం చెప్పాలంటే ఇంత కష్టపడి పండిస్తారు, కనీసం మునాఫా ఏమంటారు దాని గిట్టుబాటు అయినా వస్తుందా? రాదు. పెట్టుబడికి మ్యాక్సిమం కౌలుకున్నోనికైతే మిగిలాయి. సొంతం భూమి అయినా ఓ పంట వస్తే ఓ పంట ఆశ చూపిస్తుంది, ఓ పంట పోతుంది. 2 పంట మనకు కరెక్ట్గా పంటకు గిన్ని లక్షలు వస్తాయి లేకపోతే గిన్ని వేలు మిగులుతాయి అనేది లేదు. ఇప్పుడు భార్య భర్తలం మేము కష్టం చేయంగా మాతో పాటు ఇంకొక 4గురికి మేము పని చెప్తాం, డబ్బులు ఇస్తాం. ఈ అన్ని లెక్కలు తీస్తే మాకు రోజు 100 రూపాయలు కూడా గిట్టుబాటు కాదే. ఇప్పుడు పోసి కళ్ళల్లో పోసి 1 నెల రోజులు అవుతుంది దగ్గర. ఏంటిది మరి ఇక్కడ ఎవరు ఉంటా ఉన్నారు? ఈ ఒడ్ల పరిస్థితి ఏంటిది? మళ్ళీ రావాలా? రాత్రి పగలంతా ఇక్కడికి రావాలి? తిరుగుతూనే ఉంటాం కదా. ఇప్పుడు గాలి దుమారం వస్తుంది, వస్తూనే ఉంటాం. పొద్దు 3 సార్లు తిరగవలసిందే, బరువులు వేయవలసిందే. వేరే పని పెట్టుకుని లేదు. ఇంకేం పని చేస్తాం? ఇప్పుడు ఇక ఏం పని చేయడానికే లేదు.
ఓకే. నిన్ననైతే విపరీతమైన గాలి, పరదలన్నీ లేచిపోయినాయి. చినిగిపోతే మళ్ళీ కొనాలా? శనిగిపోతే కొనాల్సి. వాటికి ఎంత అయితే? ఆ సైజుని బట్టి ఉంటుంది. మినిమం 3,000 నుంచి ఈ రాశిని బట్టి ఇక మొత్తం ఈ వడ్లంతా పోయే వరకు ఒక 10-20 వేలు దానికే ఇక. ఘోరంగా ఉంటుంది. వ్యవసాయం అంటేనే ఘోరంగా ఉంది.